మామూలుగా గత కొంతకాలంగా మావోయిస్టులు మాత్రమే ఎన్‌కౌంటర్‌లలో చనిపోతున్నారు. ఫస్ట్ టైమ్ ఈ మధ్య కాలంలో నిన్న మార్నింగ్ 7:30, 8 గంటల మధ్యలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఇన్స్‌పెక్టర్ చనిపోయాడు ఫస్ట్ టైము ఈ మధ్య కాలంలో. సో, ఇది కొంత ఆశ్చర్యకరం అని చెప్పొచ్చు. అంటే ఇంకా మావోయిస్టులు యాక్టివ్‌గా కొన్ని ఏరియాలో ఉన్నారు అనడానికి ఈ సంఘటన నిదర్శనం. సో, ఇది ఈ ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది? మావోయిస్టులు ఎలా చంపగలిగారు? ఎలా పైచేయి సాధించగలిగారు? ఇంకా పోరాడగలిగి పోలీసుల్ని చంపగలిగిన స్థాయిలో మావోయిస్టులు ఉన్నారా? ఈ విషయాలన్నీ ఇప్పుడు చర్చకి వస్తున్నాయి. అసలు ఇది ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? దీనికి రిటాలియేషన్‌గా పోలీసుల వైపు నుంచి ఎలాంటి చర్యలు స్టార్ట్ అయినాయి? ఈ విషయాల గురించి చెప్పుకుందాం. సో, నిన్న మార్నింగు ట్రై జంక్షన్ అంటారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మధ్య ఫారెస్ట్‌లో ఏరియా ఉంది. దీన్ని గోండి, రాజానందగం, బాలాఘాట్ జీఆర్‌బీ జోన్ అని కూడా పిలుస్తారు. అక్కడ థిక్ ఫారెస్ట్‌లలో మావోయిస్టులు ఉన్నారనే ఇన్ఫర్మేషన్ వస్తే కొన్ని ఫోర్సెస్ జాయింట్ ఫోర్సెస్ అన్నమాట. అంటే మహారాష్ట్రకు సంబంధించిన ఎలీట్ యాంటీ మావోయిస్ట్ ఫోర్స్‌ని హాక్ ఫోర్స్ అంటారు. HAWK హాక్ ఫోర్స్ అంటే ఒక రకంగా గద్దకు సంబంధించి. అట్లాగే DRG డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ ఛత్తీస్‌గఢ్. తర్వాత మహారాష్ట్రకు సంబంధించి C60 కమాండోస్ అనే ఒక ఫోర్స్ ఉంది. వాళ్ళు ITBP ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు. ఈ మొత్తం ఈ 4 రకాల ఫోర్సెస్ జాయింట్ టీము. ఈ జాయింట్ టీముని లీడ్ చేస్తున్నది 40 సంవత్సరాల ఆశీష్ శర్మ అనే ఒక ఇన్స్పెక్టరు. సో, వీళ్ళు ఆ దట్టమైన అడవుల గుండా మావోయిస్టులు ఉన్నారని చెప్తున్న ఏరియాకి వెళ్తూ ఉన్నారు అర్లీ మార్నింగ్. వెళ్తున్నప్పుడు ఈయన లీడ్ చేస్తున్నాడు ఆ టీంని. సడన్గా గన్ ఫైర్ పైన టాప్ చుట్టూ అంతా కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో రాళ్ళ కవరేజ్ తీసుకొని అక్కడి నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఈయన ఫ్రంట్లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఈయనకి తొడల బుల్లెట్ జరిగింది. దాని తర్వాత పొత్తికడుపులో బుల్లెట్ పడింది. దాంతో మిగతా వాళ్ళు అలర్ట్ అయ్యి ఆయన్ని తీసుకొని రిట్రీట్ అయిపోయారు. అయిపోయి దగ్గరికి వచ్చి అక్కడ బోర్ తలాబ్ అని ప్లేస్ ఉంటే అక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోకి ఈయన్ని అడ్మిట్ చేశారు. అప్పటికే బ్లడ్ చాలా ఎక్కువైపోయింది. ఈ లోపల ఎయిర్ అంబులెన్స్కి కూడా రెడీ చేసి ఎయిర్ అంబులెన్స్ కూడా వచ్చింది. కానీ అప్పటికే ఈయన చనిపోయాడు. ఆయన కాపాడడానికి అక్కడున్న డాక్టర్లు శాయశక్తులు ట్రై చేశారు కానీ విపరీతంగా బ్లడ్ వెళ్ళిపోవడం వల్ల ఆయన చనిపోయాడని డిక్లేర్ చేశారు. సో, ఆయన గురించి పూర్తి సమాచారం అయితే లేదు కానీ ఆయన మధ్యప్రదేశ్ పోలీసులో జాయిన్ అయ్యాడు 2016లో. అక్కడి నుంచి అంచెలంచెలుగా వెదుగుతూ ఈ మధ్యనే ఆయనకి ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. ఎందుకంటే ఫిబ్రవరిలో ఒక రౌనడ్ అనే ప్లేస్లో ఈయన ఒక డేరింగ్ అటాక్ చేసి మావోయిస్టుల ముగ్గురిని టాప్ లీడర్ల ముగ్గురిని చంపాడు. దాంతో ఈయనకి గ్యాలంటీ అవార్డు వచ్చింది. ఇంకొకసారి కూడా అలాగా జరిగితే 2 సార్లు ఈయనకి గ్యాలంటీ అవార్డులు అంటే ధైర్యం సాహసాన్ని ప్రదర్శించినందుకు గ్యాలంటీ అవార్డులు 2 సార్లు వచ్చాయి. దాంతోపాటు అంటే ఆయనకు ప్రమోషన్ ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ద టర్న్ ప్రమోషన్ అంటారు. అంటే ఈ గ్యాలంటరీ చూపించిన దానివల్ల ఆయనకి CAగా కూడా ప్రమోషన్ వచ్చింది. ఆయనకి ఏంటంటే చాలా డేర్ డెవిల్ యాటిట్యూడ్ ఉందని, తనే లీడ్ చేయగలడని, రిస్క్ ఆపరేషన్లో కూడా ముందుంటాడనే పేరుంది. అదర్వైజ్ కామ్ గోయింగ్ పర్సన్ అని చెప్తారు. ఆయనకు భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో, ఇది మావోయిస్టులు సాధించిన విజయంగా చాలామంది చెప్తున్నారు. కానీ మావోయిస్టులు అంటే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా మావోయిస్టులు యాక్చువల్గా అయితే కాల్పుల విరమణ ప్రకటించారు. మేము కాల్చము అని చెప్పారు. కానీ పోలీసులు అంటే ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంటు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కాల్పుల విరమణని మేము ఒప్పుకోము,